మనం మిద్దె తోట చేసుకునే వాళ్ళకైనా కానీ లేదంటే మనకి వ్యవసాయదారులకు కూడా చాలా ఒక ప్రాబ్లం ఎక్కువగా వేధిస్తూ ఉంటుందండి. నాకు నా ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే నా యూట్యూబ్ కామెంట్స్లో కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అట్లనే నాకు వాట్సాప్లో కూడా చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు. ఈ మధ్యన చాలామంది రైతులు కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారండి. మన వీడియోలు చూసి వాళ్ళు కూడా చాలా స్పందిస్తున్నారు, బాగున్నాయని. అందరికీ కామన్గా నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి పూత రావట్లేదు. పూత ఎందుకు రావట్లేదు అన్నది ఒక ప్రాబ్లం అండి. రెండోది ఏంటంటే కొంతమందికి పూత చాలా బాగా వస్తుంది, కాకపోతే పూత వచ్చిన పూత అంతా కూడా రాలిపోతుంది. సరిగా కాయలు దిగుతలేదు, ఏదో ఎక్కడ ఒకటో రెండో కాయలు దిగుతున్నాయి, మిగిలిన పూత అంతా రాలిపోతుంది. ఏం చేయాలి? మరి కొంతమంది ప్రాబ్లం ఏంటంటే కాయలు వస్తున్నాయి కానీ చిన్నగా ఉంటున్నాయి, కాయలు పెద్దగా అవుతలేదండి. ఏం చేయాలి? వీటన్నిటికీ ఒక సొల్యూషన్ చాలా మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఈరోజు మనం చూడబోయే వీడియోలో. బట్ ఇది మన మిద్దె తోటల్లో అయినా పనిచేస్తుంది, లేదా వ్యవసాయదారులకు కూడా చాలా మందికి పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి చాలా మందికి ఇంకా అవగాహన లేదు పూర్తిగా. నేను ఆల్రెడీ నా గార్డెన్లో అప్పుడే నేను 2 years నుంచి వాడుతున్నానండి. నాకు ఈ మధ్య నేను ఒక నిమ్మకాయ చెట్టు కూడా మీకు చూపించాను నేను స్పెషల్గా మీకు, ఎందుకంటే దాని మీద ఉన్నంత ఎఫెక్ట్ మీకు ఎంత బాగున్నదనేది మీరు చూస్తుంటారు ఆ రోజు వీడియోలో. ఎన్ని నిమ్మకాయలు కాసింది ఆ చెట్టు అన్నది చూస్తుంటారు. ఈ రోజు మళ్ళీ చూపిస్తానండి. ఆ కాయ పండు అంతా కూడా కోసేసాం మేము. ఆకు రాలే కాలం కదా, ఆకులు కూడా రాలినాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ పూత, ఫ్రెష్ పిందులు ఎన్ని దిగుతున్నాయి చెట్టు నిండా. అసలు ఈసారి కాయలు మనకి సైజు వచ్చిన తర్వాత ఇంకో 15 రోజుల్లో చూస్తే చెట్టు మొత్తం కాయలు కనపడతాయండి. అన్నీ ఉన్నాయన్నమాట. చూసేద్దామా ఈరోజు వీడియోలో. సో ఈ ఫెర్టిలైజర్ ఏంటి, దీన్ని ఎలా వాడాలి, దీని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మర్చిపోరు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ వ్యవసాయదారులకి అందరికీ కూడా షేర్ చేయండి ఇది. సో ఇది ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్, బేసిక్గా చాలా బాగా పనిచేసే ఫెర్టిలైజర్. ఇది ఏ విధమైన మందులు అవసరం లేకుండా పంట బాగా దిగే ఫెర్టిలైజర్ అనమాట. ఇది తోటలకు ఉపయోగపడుతుంది. ఇదే మన సీవీడ్ ఫెర్టిలైజర్. సీవీడ్ అంటే ఏంటి? యాక్చువల్గా సీవీడ్ అంటే మనకి సముద్రాల లోపల మనకి నాచు ఉంటుందండి. సో మనకు తెలుసు కదా, కాలువల గట్టుల్లో కానీ చెరువుల గట్టుల్లో కానీ అలాగే సముద్రాల దగ్గరికి వెళ్తే కూడా మనకి నాచు కనపడుతుంది అక్కడక్కడ మనకి. సో అలాగే లోపలకు పెరిగే కొన్ని మొక్కలు కూడా ఉంటాయన్నమాట. ఆల్జే అంటారు దాన్ని. సో అలా రకరకాల చాలా డిఫరెంట్ రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి సముద్రం లోపల కూడా, నీళ్ళల్లో. సో అక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్జే అన్నది, అందులో డిఫరెంట్ ఆల్జే ఉంటాయి. మళ్ళీ అందులో గ్రీన్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఆల్జే ఉంటాయి అన్నమాట. సో ఆ ఆల్జే అన్నీ కూడా చాలా బాగా మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. మంచి న్యూట్రియంట్స్ ప్యాక్డ్ ఫుడ్ అని చెప్పాలి మన మొక్కలకి యాక్చువల్గా. సో దాన్ని ఏం చేస్తారంటే సముద్రాల్లోంచి ఆ ఆల్జేని తీసి మొత్తం అంతా కూడా, సో దాన్ని వాళ్ళు క్లీనింగ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాని నుంచి మనకి ఈ సీవీడ్ అన్నది తయారు చేస్తూ ఉంటారండి ఫ్యాక్టరీస్లో. సో ఈ సీవీడ్ అన్నది ప్యూర్ ఆర్గానిక్ అండి, ప్లస్ ఇది ప్యూర్ వెజిటేరియన్. ఎందుకంటే ఇది ఓన్లీ ప్లాంట్ బేస్ ఫెర్టిలైజర్ అనమాట. సో మొక్కల నుంచి తయారు చేసిన ఫెర్టిలైజర్ అనమాట ఇది. సో ఇది ప్లాంట్ బేస్ ఫెర్టిలైజర్ కాబట్టి ప్యూర్ వెజిటేరియన్. సో అందరూ వాడవచ్చు ఇది. ప్రెజెంట్లీ ఇప్పుడు మనం ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ మన ఆన్లైన్ స్టోర్లో కూడా తీసుకుని వచ్చాం. మనం వీలైనంత వరకు కూడా మనం అతి తక్కువ రేట్స్లోనే మనం ప్రొక్యూర్మెంట్ చేసి మీకు కూడా అతి తక్కువ రేట్లోనే ఇవ్వడానికి మన ప్రయత్నం జరుగుతుంది అతి నిత్యం. చాలా బాగా పనిచేసే ఫెర్టిలైజర్ అనమాట. ఇది మనకి స్టోర్లో 3 రకాల ఫామ్స్లో ఉందండి. చూద్దామా క్లోజ్గా మనం ఒకసారి. ఒకటేమో లిక్విడ్ ఫామ్ అండి, ఇట్లా లిక్విడ్ కనపడుతుంది కదా, లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది మనకి. సో ఇది మన దగ్గర స్టోర్లో ఇప్పుడు 1/2 లీటర్, 1 లీటర్ అండ్ 250 ml ప్యాకింగ్లో దొరుకుతుందండి. ఇది మీరు బయట కొంటే యాక్చువల్గా 250 ml మీకు 250 రూపీస్ తీసుకుంటారండి. అందరికి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో, ప్రతిదీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, ఖర్చుతో కూడిన పని కాకూడదు, గార్డెన్స్ పెంచడం అన్నది ఒక ఉద్దేశంతో మనం అతి తక్కువ రేట్లో ఒరిజినల్ సోర్స్ నుంచి మనం ప్రొక్యూర్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట. దీంట్లో ఇంకొక రకంగా కూడా దొరుకుతుంది మనకి బయో ఎంజైమ్స్ అనమాట. ఇవి సీవీడ్ గ్రాన్యూల్స్. ఇందులో ఏముంటాయంటే మనకి సీవీడ్తో పాటు ఇందులో మనకి హ్యూమిక్ యాసిడ్, ఎమినో యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అలాగే మనకి బెంటనేటెడ్ క్లే అని మనకి ఒకటి దొరుకుతుందండి. బెంటనేటెడ్ క్లే అది కూడా మనకి మొక్కలకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదేముందంటే స్పాంజ్ లాగా అవుతుంది మట్టిలో కలిసినప్పుడు. ఈ క్లే అన్నది అంటే పొడి ఏదైతే ఉంటుందో అది మనం మట్టిలో కలుపుకుంటే స్పాంజ్ లాగా అయ్యి లోపలంతా కూడా మనకి పోరాసిటీ అన్నది బాగా వస్తుంది, ఎయిర్ గ్యాప్స్ వస్తాయి బాగా. సో అదొక మంచి ఉపయోగం అండి. అలాగే ఇందులో జిప్సమ్ కూడా కలిసి ఉంటుంది. సో ఇవన్నీ కలిపిన సీవీడ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది మనకి 1/2 kg అండ్ 1 kg 2 ప్యాకెట్లు ఉన్నాయండి. వాటర్లో సొల్యూబుల్, అలాగే మొక్కల్లో కూడా మట్టిలో వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఈ గ్రాన్యూల్స్ అన్నవి ఇలా ఉంటాయండి. చూసారా ఈ గ్రాన్యూల్స్ ఎలా ఉన్నాయి? బాల్స్ అనమాట, జస్ట్ లైక్ మన స్టీల్ బాల్స్ లాగా కనపడతా ఉంటాయి. సో చాలా ఈజీగా మనకి వాటర్లో కరిగిపోతాయండి. మనం కొంచెం వాటర్ పోసి వదిలేస్తే కాసేపటికి మొత్తం కరిగిపోతాయి అనమాట. సో సిమిలర్గా ఇది మనం వాటర్ పోయకుండా కూడా మనకి డైరెక్ట్గా మట్టిలో కూడా వేసుకోవచ్చండి బాల్స్ని. ఆటోమేటిక్గా మట్టిలో కరిగిపోయి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట మట్టిలో మనకి మొక్కలకు కావాల్సిన బలం అంతా కూడా. సో ఇన్ని రకాలు ఇందులో ఉంటాయండి. చూడండి ఎలా కరిగిపోతుంది, అప్పుడే చూసారా?
కాసేపటికి మొత్తం కరిగిపోద్ది అనమాట. ఇంత ఈజీగా కరిగిపోతుంది ఇది. దీనిలో ఉన్న మిగిలిన ప్రాపర్టీస్ వల్ల మన సాయిల్ హెల్త్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దట్ మొక్క అన్నది చాలా హెల్తీగా తయారవడానికి ఉపయోగపడుతుంది. సీవీడ్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మొక్క హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుందండి. మొక్కకి చాలా రెసిస్టెన్స్ పవర్ వస్తుంది అనమాట సీవీడ్ వాడిన తర్వాత మనకి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో అవైలబుల్ ఉన్నది సీవీడ్, ఇది జెల్ అండి, ఇది పేస్ట్ లాగా ఉంటుంది అనమాట, జస్ట్ లైక్ పేస్టే. ఇది డైరెక్ట్గా మనం వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూద్దాం అది కూడా. ఏదైనా వుడెన్ స్పూన్ లాంటిది తీసుకుని మనం వాడుకోవాలి. స్టీల్ ఎక్కడ వాడకూడదని మనం కొంచెం తీస్తున్నాను నేను, చూసారా, 3 to 4 grams అంటే లీటర్ వాటర్లో ఇది వేసుకోవాలన్నమాట. సో ఇట్లా కలుపుతా ఉంటే మీకు డిజాల్వ్ అయిపోద్ది, ఇది మొత్తం కరిగిపోద్ది అనమాట. చూసారా ఎలా కలర్ చేంజ్ అవుతుందో. 3 to 5 grams వరకు మనం 1 లీటర్ కలుపుకోవచ్చు. ఇది ఎందుకంటే కాన్సన్ట్రేట్, ఇది అంతకని ఎక్కువ వాడకూడదు. సో ఈ వాటర్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు అండి. ఒకటి స్ప్రేలా వాడుకోవచ్చు, అలాగే ఇంకొకటి ఏంటంటే మొక్క చుట్టూ మట్టిలో పోసుకోవచ్చు. మొదల దగ్గర ఎప్పుడు ఏది పోయకూడదని మనం ఇంపార్టెంట్, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి మీరు. మొదల దగ్గర ఎప్పుడు కూడా పోయకూడదు. మొదలను ఎప్పుడు మనం డ్రైగానే ఉంచాలి. చుట్టూ ఉన్న వేళ్ళకి మనకి ఎరువులు అందాలి బేసిక్గా. అందుకని ఏంటంటే చుట్టూ మట్టిలో మనం పోయాలి. సో అందుకని దీన్ని తయారు చేసిన తర్వాత మట్టిలో పోసుకుంటే ఆ మట్టిలోంచి దానికి స్లోగా రిలీజ్ అవుతాయని మొత్తం దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా. ఈ సీవీడ్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఇందులో దగ్గర 60 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి బేసిక్గా మొక్కకు కావాల్సినవి. ఎన్పిక్యూతో పాటు మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ, సిలికాన్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, ఇట్లా రకరకాలుగా 60 రకాల పైన మనకి ఇందులో. సో ఈ సీవీడ్లో ఉండే ఉపయోగం ఏంటంటే మనకు ఇప్పుడు ఇది మొక్కలకు మనం మట్టిలో పోసిన తర్వాత కానీ లేదా స్ప్రే ఇచ్చినప్పుడు కానీ, ఇది స్ప్రే ఎప్పుడైనా సరే మీరు ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి, ఎండ రాకముందు. ఇంకో గంటలో ఎండ వస్తుంది అనగా అంత లోపల ఇచ్చేసేయాలి మీరు. ఎండ వచ్చిన తర్వాత టైంలో ఇవ్వకూడదండి. అలాగే ఈవినింగ్ ఇచ్చుకోవచ్చు మీరు కంఫర్టబుల్గా. ఈవినింగ్ ఇచ్చుకుంటే 5:30-6 అట్లా మనకి చీకటి పడి మనకి అయ్యే లోపల డ్రై అయిపోతుంది చెట్టు మీద అంతా కూడా. న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా. దాంతోపాటు ఎన్పిక కూడా ఉంటుంది ఇందులో. ఎన్పిక కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నా కూడా మనకి దానికన్నా ఎక్కువ ఈ 60 రకాల మైక్రో న్యూట్రియంట్స్ వల్ల సాయిల్లో ఉన్న స్ట్రక్చర్ చేంజ్ అయ్యి మనకి సాయిల్ నుంచి మొక్కకి అందాల్సినంత బలం బాగా అందుతుంది అనమాట. ఇది వేసిన తర్వాత ఏమవుతుందంటే వేళ్ళు ఆ న్యూట్రియంట్స్ని తీసుకునేటట్టుగా ఉపయోగకరమైన బ్యాక్టీరియాని, ఫంగైని, దాంట్లో ఉన్న మైక్రోబ్స్ని అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి సీవీడ్ లిక్విడ్ అన్నది ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్ దానివల్ల ఏమవుతుందంటే చెట్టు ఇమ్మీడియట్గా మట్టిలో ఉన్న అన్ని రకాల న్యూట్రియంట్స్ని, ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ని అన్నిటిని తీసుకుని చెట్టు బాగా ఎదిగి మంచి స్ట్రెంగ్త్గా తయారవుతుందండి. చెట్టు మనకి రెసిస్టెన్స్గా తయారవుతుంది. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనకి ఏదైనా సడన్ స్ట్రెస్ ఉంటుంది, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదంటే సడన్గా ఎక్కువ ఎండ అవ్వచ్చు, మనం ఒకరోజు వాటర్ మర్చిపోవచ్చు, ఇలా రకరకాల చాలా స్ట్రెస్లు ఉంటాయి. సడన్గా గాలిదుమ్ములు రావచ్చు. సో చెట్లు కూడా అన్నిటి స్ట్రెస్లని భరిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్ట్రెస్లన్నింటిని కూడా తట్టుకునే శక్తి మనకి ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల వస్తుంది. ఎలాగైతే చెట్టు రెసిస్టెన్స్ పెరిగి మనకి బాగా హెల్తీగా తయారవుతుందో, సో ఈ ఫాస్ఫరస్ అన్నది తీసుకుని మనకి మొక్క అన్నది లోపల ఉన్న స్ట్రక్చర్ అంతా కూడా మంచి బాగా తయారవుతుంది అనమాట. తయారయ్యి మొక్క హెల్తీగా అవుతుంది ఒకటి. తర్వాత ఇమ్మీడియట్గా మనకేమవుతుంది, పూత అన్నది బాగా వస్తుందండి. కొత్త కొత్త చిగురులు రావడం కానీ, చిగురులతో పాటు గుత్తులుగా పూలు రావడం కానీ. సో వచ్చిన పూలు మళ్ళీ గట్టిపడాలంటే మళ్ళీ ఒకసారి మనం ఇవ్వాలి. ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ఎవ్రీ 20 daysకి ఒకసారి ఇస్తూ ఉండాలండి. బేసిక్గా ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ వచ్చే సీజన్లో మనం ఇచ్చుకుంటే ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. అది మనకి కాయగూరలు అవ్వచ్చు, పాదులు అవ్వచ్చు, లేదా మనకి పూలు పూసే చెట్లు అవ్వచ్చు, ఏదైనా కానీ అన్నింటికి కూడా ఫ్లవరింగ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫుడ్ కన్వర్షన్ అవుతుంది కదా, లైక్ టమాటా మొక్కలు కానీ, వంకాయ మొక్కలు, బీరపాదులు, పొట్ల పాదులు, రకరకాల పాదులు, చెట్లు ఎన్ని ఉంటాయి కదా మనకి. అలాగే మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు. చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. అదేంటంటే వాళ్ళు మొక్కలు తెచ్చి పెట్టుకుంటారు. అంటే లైక్ మనకి ఫ్రూట్ చెట్లు ఉంటాయి, రకరకాల ఫ్రూట్ చెట్లు లేదా పెద్ద చెట్లు ఉంటాయి, బత్తాయి చెట్లు కానీ, నారింజ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, ఇట్లా రకరకాలుగా. సో అలాగే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కొన్ని చెట్లు, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, కాయలు రావట్లేదు, పూత రావట్లేదు. సో అలాగే మనకు మిద్దె తోటలు వేసి కుండీలు వేసాం కానీ ఆల్రెడీ 6 నెలలు అయిందండి, 2 సంవత్సరాలు అయింది, మాకు చెట్టు పెరుగుతలేదు, అలాగే ఉందండి. సో వీటికి కూడా ఒక మంచి సొల్యూషన్ అండి సీవీడ్ ఫెర్టిలైజర్. వీటన్నిటికీ పెరగకపోవడం కారణం ఏంటంటే, ఒకటి మనకి సాయిల్లో ఉండే డెఫిషియన్సీస్, సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ సరిగా అందకపోతే చెట్టు పెరగాలంటే రకరకాల న్యూట్రియంట్స్ కావాలి, ఓన్లీ ఎన్పీకే ఒకటే కాదు. సో అవన్నీ అందకపోతే ఏమవుతుందంటే ఉన్న కాస్త సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని అది లాగేసుకున్న తర్వాత మనం ఎప్పుడప్పుడు కంపోస్ట్ కానీ, మనకి ఆవు పేడ ఎరువు కానీ కూడా ఇస్తూ ఉండాలి. సో వాటితో పాటు ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ ఇస్తే ఏమవుతుందంటే మన కంపోస్ట్లో కానీ, ఆవు పేడ ఎరువులో కానీ ఉన్న న్యూట్రియంట్స్ని మొక్కకు అందాలంటే ఈ సీవీడ్ అన్నది ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు అది ఏమవుతుంది, అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని మొక్కకు అందించి మీకు ఇమ్మీడియట్గా ప్లాంట్లో గ్రోత్ అన్నది కనపడుతుంది. ఇమ్మీడియట్ చేంజ్ వస్తుందండి. మీకు 1 week 10 daysలోనే మీ మొక్క ఎప్పటివరకు పెరగని మొక్క ఇప్పుడు ఇమ్మీడియట్గా పెరుగుతుంది అనమాట. సో అంత డిఫరెన్స్ వస్తుంది అనమాట. మొక్క పెరగటం, పూత రావటం,
వచ్చిన పూత నిలబడటం, కాయలు దిగటం, ఇవన్నీ మనకి సీవీడ్ వల్ల వచ్చే ఉపయోగాలండి చాలా బాగా. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రూట్ వచ్చే టైంలో అంటే ఫ్లవరింగ్ టైం ముందు ఒకసారి ఇచ్చుకోవాలని చెప్పాను కదా, ఇందులో పిందులు దిగుతూ ఉండగా మనం మళ్ళీ ఇచ్చామనుకోండి, ఆ పిందులు అన్నవి రాలిపోకుండా ఉంటాయి ఒకటి. రెండు ఏంటంటే వచ్చే కాయలు కూడా మీకు పెద్ద సైజు కాయలు వస్తాయండి. అలాగని మీకు టేస్ట్ లేకుండా ఉండవు, టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు, అది కూడా ఇంపార్టెంట్ ఇందులో. ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకు పంట దిగిపోయి పంట మనం కోసేసుకుంటాం. రైతులు కూడా చాలా పంట కోసేసి ఒకసారి వాళ్ళకి రేట్ ఉండదు సడన్గా ఆ టైంలో. ఒకేసారి ఎంతోమంది కోసేస్తారు రైతులు. కోసేసినప్పుడు మార్కెట్కి వచ్చేటప్పటికి టన్నులు వచ్చేసి రేట్ తగ్గిపోద్ది. సో అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే రైతులు దీన్ని 1 ml మనకి లిక్విడ్, సీవీడ్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఇది 1 ml per లీటర్ కలుపుకొని ఆ తయారైన కాయలు పండ్లు మీద ఏం చేయాలంటే స్ప్రే చేసుకోవాలండి. ఇది కెమికల్ కాదు కదా, మన ఆరోగ్యకరంగా మనం తినొచ్చు. అసలు యాక్చువల్ సీవీడ్ని మనం కూడా తినొచ్చు అనమాట. యాక్చువల్గా చాలా కంట్రీస్లో తింటారు కూడా దీన్ని, యాక్చువల్గా వాళ్ళ డైలీ డైట్లో పార్ట్ చేసుకుంటారు. సో అట్లా మనం ఆ కూరగాయల మీద వాటి మీద మనం స్ప్రే చేసి పెట్టుకుంటే మనకి 10 to 15 days ఆ ఫ్రూట్ రైపెనింగ్ అంటే ఫర్దర్గా ఇంకా పండటం కానీ ముసలబడిపోవటం అంటే ముడతలు పడటం కానీ ఇవన్నీ జరగకుండా మనకి ఆపుతుంది అనమాట సీవీడ్ అన్నది. సో అందుకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో ఇంకోటి ఉపయోగం ఏంటంటే మనకి ఈ సీవీడ్ లిక్విడ్ తయారైన తర్వాత మనం విత్తనంలో ఇందులో శుద్ధి చేసుకుని మొత్తాలు ఇందులో నానబెట్టి మనం జెర్మినేషన్ కోసం పెట్టుకుంటే నేలలో నాటుకుంటే జెర్మినేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది, మొక్క హెల్తీగా పెరగడం కూడా. సో డైరెక్ట్గా మనకు ఆల్రెడీ న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లో సీడ్లో జమ అయిపోతాయి, దాని మీద ఉన్న ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. సో జెర్మినేషన్ రేటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట దీనివల్ల. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే మనకి ఈ సీవీడ్ ఇవ్వడం వల్ల సో ఈ ఆకులు గ్రీనరీ అన్నవి చాలా గ్రీన్గా ఉంటాయండి ఆకులు అన్నది. ఎందుకంటే ఫోటోసింథసిస్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో ఇందులో క్లోరోఫిల్ అని ఏదైతే ఉంటుందో అది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫోటోసింథసిస్ కూడా చాలా బాగా సీవీడ్ అన్నది ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటండి మనకు తెలుసు కదా, కిరణజన్యు సమయోగ క్రియ. సూర్యరశ్మి తగలగానే ఆకుల్లో క్లోరోఫిల్ వల్ల రియాక్షన్ అయ్యి ఆకులు గ్రీన్గా ఉండి ఇందులో నుంచి మనకి వాళ్ళకి ఫుడ్ తయారవుతుంది. మొక్క పెరగడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఫుడ్ అంతా కూడా ఈ ఆకుల నుంచే తయారవుద్ది. వాటి చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఆల్రెడీ. సో ఆ ఫోటోసింథసిస్ అన్న ప్రక్రియకి ఈ సీవీడ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా ఆకులన్నీ ఎలా ఉన్నాయి, ఈ చెట్టు పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సీవీడ్ ఇచ్చిన తర్వాత అయితే మటుకి చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ కనపడుతుంది మనకి. చూసారు అంతా మొత్తం పూత పిందులతో కనపడుతుంది అంతా మనకు. ఇప్పుడు చూడండి అంత కాయలు కానీ మనకి అంతా కూడా ఇక్కడ చూడండి పూత ఎలా వచ్చింది అన్నది. ఇక్కడ కాయలు ఇప్పుడు అంతా కూడా మొత్తం బాగా వస్తున్నాయి. చెట్టు అంతా కూడా ఈ పూత పిందెలతో బాగా ఉందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా పూత పిందె బాగా వస్తుంది. సీవీడ్ ఇచ్చిన వారం రోజులకే మనకి ఎంత డిఫరెన్స్ కనపడిందండి ఇది. సో ఇందులో మనం చిన్న బాటిల్ ఓపెన్ చేసి చూస్తాం. మనం క్యాప్ తీయకముందు ఏం చేయాలంటే మనం దీన్ని బాగా విగరస్గా షేక్ చేయాలి. ఎందుకవుతుందంటే సీవీడ్ ఏమవుతుందంటే కిందకి సెటిల్ అయిపోతూ ఉంటుందండి. సో అందుకని ఏం చేయాలి, బాగా షేక్ చేయాలి. మీరు ఎంత బాగా షేక్ చేస్తే తిరిగేసి ఇట్లా అంత బాగా మనకి మిక్సింగ్ అవుతుంది అనమాట లోపల బాగా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లిక్విడ్ ఏంటంటే మనకి 3 ml per 1 లీటర్ అండి. మట్టిలో పోయాలంటే స్ప్రే చేయాలంటే 1 ml స్ప్రే చేయాలండి. 1 ml per 1 లీటర్ అంతే దీంట్లో. ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఇది. సో అందుకని మీరు ఏం చేయాలి, ఒక సిరంజ్ ఏదైనా కొనుక్కోవాలండి. మెడికల్ షాప్లో దొరుకుతాయి మీకు. ఒక సిరంజ్ కొనిపెట్టుకుంటే మనకి ఆ మిగిలిన అన్ని ద్రావణాలకు పనిచేస్తుంది కదా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికని. సో ఇప్పుడు నేను ఇందులో 1 ml తీసుకుంటానండి డైరెక్ట్గా. సో దీంట్లో నేను ఇప్పుడు చూసారా 1 ml తీస్తున్నాను. ఎక్కువ ఉంది కొంచెం తీసేస్తాను నేను. ఇంకా 1 ml తీసానండి నేను. బాటిల్ పక్క పెడతాను. గ్లాస్ చూసారు కదా, ఇందులో నేను ఒక డ్రాప్ వేస్తాను. చూడండి దీని యాక్షన్ ఎలా ఉంటుంది అన్నది. చూసారా కలర్ చూసారా, ఇది బ్రౌన్ ఆల్గే సీవీడ్ లిక్విడ్ అండి ఇది. సో మనకి బ్రౌన్ కలర్ ఉంటుందన్నమాట ఇది యాక్చువల్గా కాన్సన్ట్రేషన్. సో ఇది బ్రౌన్ ఆల్గే అండి. సో ఇందులో ఏంటంటే 1 ml మనం 1 లీటర్ అని చెప్పాను కదా మీకు నేను, ఇట్లా 1 ml వేసుకోవాలంతే. ఓవర్ న్యూట్రియంట్స్ కూడా మొక్కకు హాని చేస్తాయండి ఎప్పుడు కూడా. సో ఎక్కువ మనం ఫెర్టిలైజరింగ్ చేసేసినా కూడా మొక్కలు ఒకసారి పెరుగుదల అన్నది ఆగిపోతుంది. ఎక్కువ న్యూట్రియంట్స్ ఇచ్చినా కూడా ఆగిపోయి ఉన్న ఆకులు రాలిపోతాయి, చెట్టు ఒక్కోసారి చనిపోయే ఛాన్స్ కూడా వెళ్తుంది అనమాట. సో అందుకని ఓవర్ ఫెర్టిలైజర్ ఇవ్వకూడదు. మనం సమానంగా చూసుకుంటూ ఇచ్చుకుంటూ ఉండాలి మొక్క గ్రోత్ని బట్టి, సీజన్ బట్టి. అంటే ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది, ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుంది, ఆ సీజన్ బట్టి మనం ఇచ్చుకుంటూ ఉంటే మొక్కకి మనకు కావాల్సినంతగా ఈల్డ్ సంపాదించవచ్చు. సో ఇందులో ఉన్న ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే మనకి ఈల్డ్. మనం ఒక చెట్టుకు ఇప్పుడు ఇంతకుముందు ఒక 5-6 కాయలు కాస్తున్నాయి అనుకోండి, ఇది పెట్టిన తర్వాత మీకు మినిమం 15-20 కాయలు కాస్తుందండి. అంటే అంత అద్భుతంగా మనకి ఈల్డ్
పెరుగుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఇన్ని రకాల ఉపయోగం ఉన్నాయండి సీవీడ్ లిక్విడ్లో. చాలా మంది ఆర్డర్ ఇచ్చారు. సీవీడ్ లిక్విడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. బట్ సీవీడ్ మనకి జెల్లోను గ్రాన్యూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ప్రెజెంట్లీ. లిక్విడ్ మళ్ళీ 1 or 2 daysలో మనకి మళ్ళీ అందుబాటులోకి వస్తుందండి. కంపేర్ చేసుకోండి, తెప్పించుకోండి, వాడండి, రిజల్ట్స్ చూడండి. తర్వాత మీరు పోస్ట్ చేయండి కామెంట్స్లో. మీరు యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఇన్స్టాలో కానీ నాకు పోస్ట్ చేయండి. అంతకుముందు మీ ప్లాంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వచ్చింది గ్రోత్, అన్నీ మీరు సాటిస్ఫైయింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి. సో దట్ అది 10 మందికి ఉపయోగపడుతుంది మీ మెసేజ్ చేయడం వల్ల. సో ఇదండి సీవీడ్ ఫెర్టిలైజర్ వల్ల మన మొక్కలకు వచ్చే ఉపయోగాలు. అది మన గార్డెన్ అవ్వచ్చు, పొలాల్లో అవ్వచ్చు, ఎట్లా అయినా సరే. ఎవరి వీడియో చూసినా కూడా మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి. సీవీడ్ని ఒకసారి, మీకు రిజల్ట్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. మీకు 1 weekలోనే మీకు డిఫరెన్స్ అనేది కనపడతాయి. మొక్కల హెల్తీ కానీ, మొక్కల గ్రోత్ కానీ, ఫ్లవరింగ్ కానీ, ఫ్రూటింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు సీవీడ్ అనేది. సో మన స్టోర్లో కొత్తగా కొన్ని ఐటెంలు వచ్చినాయండి. ఒకసారి మీకు చూపిస్తాను ఒక చిన్న గ్లిమ్స్. ఇది ఒక వాటర్ క్యాన్ మన దాంట్లో పెట్టి తీసుకొచ్చామండి ఇప్పుడు మనం. తర్వాత 2 రకాల స్ప్రేయర్స్ ఉన్నాయండి మన దగ్గర అవైలబుల్, ఇప్పుడు కొత్తగా వచ్చినాయండి. ఇదేమో 2 liters. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నాజిల్ ఏదైతే ఉంటుందో స్వివిల్ అండి ఇది. ఈ నాజిల్ ఎట్లా అంటే అట్లా మనకి మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకుల కింద కొట్టాలనుకోండి, ఇలా పట్టుకుని నాజిల్ని పైకి అనుకుని కొడితే ఆకుల కింద సైడ్ అంతా కూడా మనకి ఇట్లా బాటంలో ఇట్లా స్ప్రే అవుతుంది అనమాట ఈజీగా మనకి. సో ఇట్లా పెట్టి కొట్టక్కలేదు. తర్వాత ఇదేమో 1.5 liter అండి ఇది. ఇంకోటి ఏంటంటే మన దగ్గరికి ఒక చిన్న సింపుల్ స్ప్రేయింగ్ అటాచ్మెంట్ వచ్చిందండి. ఇది బాటిల్ పెట్టుకుని మనం ఇంట్లో మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏ బాటిల్గానే పెట్టుకోవచ్చు. ఈ స్ప్రేయింగ్ అటాచ్మెంట్ అనేది పెట్టుకుని ఈజీగా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది. చాలామంది నన్ను అడిగారు ఇది ఫోటోలు పెట్టి. సో అందుకని ఇది తెప్పించాను అనమాట నేను. సో ఇదేంటంటే మన ఇంట్లో ఉన్న బాటిల్ దేనికైనా పెట్టేసుకోవచ్చు ఇట్లా ఈజీగా. వాటర్ పోసేసుకుని మనకు కావాల్సిన ఫెర్టిలైజర్ ఇందులో వేసుకుని ఇట్లా పంపు చేసుకుని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్తో ఇలా స్ప్రే చేస్తే మనకి స్ప్రే వచ్చేస్తుందండి. చూసారా, అట్లా స్ప్రే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుందండి ఈ స్ప్రేయర్, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మన స్టోర్లో టూల్ సెట్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందండి. చాలామంది అడుగుతున్నారు. టూల్ సెట్ 5 piece సెట్ అండి. మొత్తం మన గార్డెనింగ్కి సంబంధించి ఉపయోగపడే 5 రకాల సెట్ అనమాట. ఇవన్నీ కూడా హార్డ్ స్టీల్ మెటీరియల్స్ అనమాట. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి, మీ వ్యవసాయదారులైన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది ఇది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే నా కొత్త వీడియో రాగానే మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇంకొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్తే.